Your attention please. ఈ వీడియో ఎండ్ వరకు చూడు. అరే మామ చలికాలం వచ్చినట్టుంది. బరబ్బర్ నాకు అట్లా అనిపిస్తుందిరా. స్వెటర్ ఎప్పి చలి పెడుతుంది. మీకు పని లేదు, మాకు ఫుల్ పని ఉన్నది, మాకు పురుషత లేదు. గుంట మంచి పొంగు మీద ఉంది. ఒక నిజం చెప్పనా మీకు? ఏదో ఒక్కటి చెప్పు. మా అమ్మాయిలు కూడా మీ అబ్బాయిల మీద ఎంతో డబ్బులు స్పెండ్ చేస్తూ ఉంటారు. తప్పు 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 తప్పు. కాకపోతే మా అమ్మాయిలు మీ అబ్బాయిలాగా ఓ కాల్ చేసేసారు. అంటే పళ్ళు రాలగొడతా నవ్వావంటే. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. అవునా? ఏదిరా? ఇక చూడరా బాబే. అడ్డి అమ్మ, సకానికి సగం మంది తప్పు కదండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయాలని, గంట మార్క్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్యాక్ నుంచి పెట్టలాడుతుంది, ఇంకా ఫ్రంట్ ఎలా ఉంటుందో. ఈసారి కుదిలేరా, ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. చూసా నాకు నిద్ర వస్తుంది. ఎవరైనా జోలు పట్టు ఆడే వాళ్ళు వస్తారా? ఫుల్గా చల్లగా ఉంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఎచ్చగా ఏడేడుగా ఒక జోలు పట్టు ఆడేవాళ్ళు ఉన్నారా? ఆడేవాళ్ళు ఉంటే రండి, నాకు నిద్ర వచ్చేస్తుంది. పాట వెళ్ళు మావా, వెళ్ళు వెళ్ళు మావా. ఎన్ని రోజులు ఉంటానో తెలీదు, పెద్ద సమస్య వచ్చి పడిందే. కానీ ఉన్నన్ని రోజులు నువ్వు ప్రేమిస్తూనే ఉంటానన్నా. పైగా నాది మామూలు నాకు తెలుసు తల్లి, మీ అమ్మాయిలు మా అబ్బాయిల దగ్గర ఎక్కువ రోజులు ఉండరని నాకు తెలుసు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మా హౌల ఫ్రెండ్ గానికి అర్థమైతలేదు. నా పిల్ల నన్ను వదిలేసి ఎటు పోదని ఒక డ్రీమ్ లో బతుకుతున్నాడు. వాణ్ణి అమ్మోరు గుడి దగ్గర వేటన్ వేసినట్టు కసకస కసకసమని వేసేయాలి. పండయిందే రసం పిండి అల్లుంది. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. హవాక్కయ్య ఫ్రెండ్స్, నేను పూరి ఫేమస్ అనిల్ మీ ముందుకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఫ్రెండ్స్. చెప్పు. 2-3 డేస్ నుంచి నాకు చాలా వామిటింగ్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్, ఎందుకో ఏమో. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఆయన పుల్లగా చింతకాయ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకు ఫ్రెండ్స్ అర్థం కావట్లేదు. ఇప్పుడు నోట్లో పెట్టుకుంటున్న చింతపండు కొరికేస్తా దీన్ని. నమ్మి సిగ్గుశరం ఉన్నదిరా నీకు? ఏమైనా మానం మర్యాద ఉన్నదిరా నీకు? పుల్లగా ఉంది, ఏదోలా అవుతుంది ఫ్రెండ్స్. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఒంటరిగా ఉన్నాను, నాకు చాలా భయంగా ఉంది, వామిటింగ్స్ అవుతున్నాయి. నువ్వు అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు. ఏం పర్లేదు, ఏమవుదు. మామిడికాయ కూడా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. బావలు ఎవరు నన్ను ఏం చేస్తారో నాకు అర్థం అవట్లేదు ఫ్రెండ్స్. రాత్రి నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఏంట్రా బొండాలు చూస్తున్నావా? అంటే అది ఓకే. సెకండ్ అండి. ఆస్తి ముఖ్యం కాదు, అందం ముఖ్యం కాదు. మనం ప్రేమించిన పిల్ల జీవితంలో తోడుంటే అదే చాలు. వీడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. నువ్వు సొల్లాపే గుద్దవాలి కదా ఆయనంక. ప్రతి సంవత్సరం నా ప్రతి ఒక్క దోస్తుగాడు చేసే ప్రామిస్ మీరే చూడండి. జనవరి 1 నుంచి అమ్మ సాక్షిగా చెప్తున్నా, జనవరి 1 నుంచి మందు తాగను.
హాయ్, ఏ రీల్ చూస్తున్న అబ్బాయి, ఈ వీడియో నీకే. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఇంతకు ముందు ఒక వీడియోలో నెంబర్ పెట్టాను కదా కాల్ చేయమని, ఎందుకు కాల్ చేయలేదు? నీకంత పొగరా? ఫుల్లీ బిజీ కాబట్టి నేను అట్టే అయినబ్బా నిజంగా. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఈసారి నువ్వు కాల్ చేస్తే కూడా నేను లిఫ్ట్ చేయను. సరే బాయ్. ఆగు. ఎందుకు? సర్లే, ఈసారి క్షమించేసి వస్తున్నా, కాల్ చేసే మాట్లాడతా. ఈ అమ్మాయి బంగారం రా. మావాడున్నాడే దొంగ. బాబాయ్ టెంప్ట్ అయిపోతున్నాను. సముద్రం అయ్య బాబోయ్, రెచ్చగొక్కనన్నా. అరే ఒక అమ్మాయిగా చెప్తున్నా, అమ్మాయి నేను యాక్సెప్ట్ చేస్తా లేదో సెకండరీ, బట్ పక్కా స్పెషల్ గా ఫీల్ అవుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం లేదు, 31st రోజు నైట్ ఎగ్జాక్ట్ 12 o'clock కి ఒక 4 లైన్ల నీకు తన మీద ఉన్న ఇంప్రెషన్ ఏందో రాసేసి పంపించే. ఆ విషయంలో నేను ట్రిప్ అవుతాను, మీకు అందరికి తెలుసు. లాస్ట్ లో హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టేసి ఎవరైనా మిస్ యూ అని పెట్టు. ఆ ఇయర్ మొత్తం పక్క గుర్తుండిపోతుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. కావ్య, నీకు ఏడికి తీసుకెళ్తున్నా తెలుసా? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఓయకి వదిలే నాకు డబ్బు. నాలుగు రోజుల్లోన వచ్చిందండి వయ్యారి. 31st వస్తుందంట. రే బంటి, ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. నైట్ పార్టీకి అందరూ సిద్ధమేనా? అంత సీరియస్ మ్యాటర్ సింపుల్ గా చెప్పేసావురా. 24 వెళ్ళిపోతుంది, 25 వచ్చేస్తుంది. నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశాను. ఈ జన్మకి చాలు. ఏం సాధించామంటే ఏమో తెలియదుగా. తీసేయి. ఇదెవతిరా? నేను మీ ఫోన్ లో చెప్పానే అమ్మాయి. ఓహో, పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉంది. రే, కాల్చాల్సింది అక్కడ కాదు. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇన్స్టాలో ఇలా ఎగురుతారు, వీళ్ళకి పని పాటలు ఇవ్వ అనుకుంటారు, కానీ అర్థమైంది. ఇన్స్టాలో అమౌంట్ వస్తుంది. మోజులో ఇదే నాకు ఈరోజు పెద్ద షాకింగ్ న్యూస్, ట్విస్ట్ అన్ని. తెలుసు వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంతే. కమెంట్లకి వాయి వరుస ఏమీ ఉండదు. పద్దు ఏం ఉండదు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అంటాడు ఫస్ట్, అక్క భలే సెక్సీగా ఉన్నావు అని పెడతా. అక్క మీ బ్యాగ్ సూపర్. ఇలా కామెంట్స్ అక్క అనడం ఎందుకు, మళ్ళీ కామెంట్స్ పెట్టడం ఎందుకు? అసలు వాడే ఉద్దేశంతో అన్నాడు. రోజులలో ఆడోళ్ళు ఇంట్లో మొగులను కూసబెట్టి సంపాదించే రోజులు వచ్చినాయి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. రూపాయి పావులు ఫిగర్రా. నా మనసులో చినుకుని సాధించాడ్రా అన్న. మెరుపునై మెరిసేని ఇప్పుడిలా వేసుకోరా. ఈ నెల చేరే స్వర్గం నా వాడిలా దక్కేది. ఊసెక్కడిది, నీ అడ్రస్ ఎక్కడిది, అసలు నువ్వు ఎవరిని తెలిసి రాష్ట్రంలో? అరే మొన్నటికి మొన్న కామెంట్స్ లో ఈ మధ్య కొంచెం పొట్టొస్తున్నట్టుంది బేబీ. ఏదన్నా చిన్నది పెట్టారంటే చలో మంద వేసుకొచ్చేస్తారు ఒక్కొక్కడు. చూసుకో బర్లా జిమ్ కి వెళ్ళు అంట. మనం చేసే పని ఏంటి? కాలేజ్కి వెళ్తాం, మిగతా టైంలో తింటాం తిరగటం. నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. ఇప్పుడు అంత పొట్ట కాదా? ఈ మాత్రం దానికి జిమ్ కి వెళ్తారా? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. సారీ, కామెడీ లవర్స్ కి అయితే ఆ కామెడీ కనిపిస్తుంది. డాన్స్ వాళ్ళకైతే ఫ్యాన్స్ లైక్ మీ యుల్ ఎంజాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మాకు తెలుసులేరా.
చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన